నేను మొన్న ఈ మధ్య ఒక వీడియో చూడటం జరిగింది. కడుపు మండిన ఒక స్త్రీ, అంటే ఒక స్త్రీ అనే కన్నా కూడా ఒక తల్లి, తను తన కొడుకుకి వివాహం చేయాలని కోరుకుంటున్న సమయంలో ఈ సంబంధాలు చూసేటప్పుడు ప్రత్యేకంగా అమ్మాయిలు వారికి ఎంతసేపు అమెరికా సంబంధాలే కావాలి, అమెరికా సంబంధాలే కావాలి, అమెరికా సంబంధాలే కావాలి అని చెప్పేసి గోల్ చేసి లోకల్గా కానీ లేకపోతే పక్క వేరే దేశాల్లో ఉన్న మంచి మంచి ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా ఎవరు ఇష్టపడలేదు, వాళ్ళ దగ్గరికి రావట్లేదు. మరి ఆవిడ తిట్టిన తిట్లండి చాలా ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే నాకు ఆవిడ తిడుతుంటే ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది. పూర్వం అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసే వ్యవసాయకుడికి అంటే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి పిల్లల్ని ఇవ్వటానికి ఎవరు ఇష్టపడేవారు కాదండి, దౌర్భాగ్యం. అలాగే మనకి ఈ గుళ్ళలో పూజారులు ఉంటారు సరే, ఆ పూజారులకి అమ్మాయిని ఇవ్వటానికి వాళ్ళ కులస్తుల్ని కూడా ఇష్టపడలేదండి. ఈ పిలక పెట్టుకోవటం, ఆ చేయటం, ఇది చేయటం, బట్టల సంగతి అర్ధనగ్నంగా ఉండటం, అవన్నీ ఇష్టపడక పాపం వాళ్ళు చాలా పడ్డారు. ఇప్పటికీ కొంత బాధపడుతూనే ఉన్నారట. నాకు స్పష్టమైన అవగాహన లేదు. ఇప్పుడు నేను మీకు విషయం స్పష్టంగా చెప్తున్నాను. అమెరికాలో ఉన్న ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి నేను గట్టిగా చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మీరు అమెరికాలో ఉన్న సంబంధానికి ఇవ్వకండి. ఎందుకంటే చాలా అనిశ్చిత పరిస్థితి. ఈవెన్ గ్రీన్ కార్డు ఉన్నా సరే వాడిని వెనక్కి పంపించేస్తారేమో అన్నంత భయంకరమైన స్థితిలో ఉంది అక్కడ. కాబట్టి మీ పిల్లల్ని వాళ్ళు యూఫోరియాలో ఉన్నారు, ఒక భ్రమలో ఉన్నారు, అమెరికాలో ఉండాలి, అమెరికాలో సెటిల్ చేసుకోవాలి అని. వాళ్ళు సచ్చిన తల్లిదండ్రుల మాట వింటానికి కూడా ఇష్టపడలేమో నా అభిప్రాయం. చక్కగా వారికి కౌన్సిలింగ్ చేసి ఇండియాలో చక్కగా మంచి బ్యాంక్ జాబ్లోనో లేకుంటే ఒక మంచి స్థిరమైన ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని చేయండి. లేకుంటే ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉన్నాయి కొన్ని మిగతా కంట్రీస్, జర్మనీ కానీ ఆస్ట్రేలియా కానీ ఇలా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. అక్కడ కానీ వాళ్ళ పిల్లలకి సంబంధాలు దొరికితే చేయండి. అంతేగాని ఇంకా అమెరికా సంబంధం కావాలి, ఇంకా అమెరికాలో ఉంటాను అనే ఆ భ్రమ నుంచి వాళ్ళు బయటకు తీసుకురండి. ఇది నిజంగా తాగుడు ఎంత వ్యసనమో, ఈ గంజాయి గుట్కాలు ఎంత వ్యసనమో, అమ్మాయిలకి ఈ అమెరికాలో స్థిరపడాలి, అమెరికా సంబంధం కావాలి, అమెరికాలోనే నేను ఉండాలి అనే ఈ జాడ్యం అంత లోతుగా అంటుకుపోయింది. మగపిల్లలు పర్వాలా, కనీసం ఇండియాలో ఉన్న అమ్మాయిలు చేసుకొని చక్కగా వాళ్ళు వెళ్తున్నారు. మరి వాళ్ళ అదృష్టం. నా ఉద్దేశం ప్రకారం అమెరికాలో ఉన్న భారతీయులంతా కూడా ఖాళీ చేయబడతారు. కేవలం H1B వీసా ఉంటుంది, H1B వీసా ఉంటుంది. కానీ ఆ H1B వీసా మీద వచ్చేవాళ్ళు, ఆ స్పెషలైజ్ స్కిల్లో వచ్చిన వాళ్ళు ఆ స్కిల్ అమెరికా వాళ్ళకి నేర్పించేసి 3 సంవత్సరాల్లో వెనక్కి వచ్చేయాలి. ఇది ట్రంప్ గారి ఆలోచన. ఇప్పుడు ట్రంప్ గారికి అది ప్రతి అమెరికన్ ఆలోచన, మన ఎన్ఆర్ఐల ఆలోచన కూడా అదే. కాబట్టి వినండి, సబ్స్క్రైబ్.